ఓం నమ శివాయ. జై కొండదేవతాయ నమ, జై సమ్మక్కాయ నమ, జై సారలమ్మాయ నమ, జై వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం. అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది. మరి ఈ వక్రగతి ప్రారంభము 13వ తారీఖు నుంచి ఈ నెల 13వ తారీఖు నుంచి అంటే 2025 7వ నెల 13వ తారీఖు. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తే సతీ ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వగతిగామి దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ నెలలో ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం జాతక యోగములు అనేది చూసి చెప్తున్నాం. మరి ఈ శని మహాదశ వలన శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైన దాని వలన మీకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉండటం, డబ్బులు నిలబడుకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్న వాళ్ళందరికీ మరి ఈ రాశిలో, ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. కొన్ని కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త పనులు, కొన్ని విదేశాలు తప్పకుండా పూర్తి చేయాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టం 12, అదృష్ట యోగం అనేది చాలా వరకు బాగుంది. ఖర్చు చూస్తే 2, అవమానాలు చూస్తే 3, రాజపూజత చూస్తే 7. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎక్కడ పోయినా కూడా మంచి జాతకము, మంచి యోగము, ఆ యోగం నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా దగ్గరికి వచ్చింది దూరం అయిపోతుంటుంది. మరి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జాతక యోగము, గణితము, నక్షత్రములో చూసుకుంటే విద్యారంగంలో చాలామందికి విద్యా చదువు, విదేశాల ప్రయాణాలు, మంచి మంచి కార్యక్రమాలు కనబడుతున్నాయి. మరి రావు బలం కొంచెం తగ్గిన దాని వలన, కేతు బలం వలన మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది. మరి ఎందువల్ల అవుతుందా అని చాలామందికి చాలా సందేహాలు కనబడుతున్నాయి. మరి ఈ రావు దశ వలన కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా వచ్చే టయాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా వ్యవసాయదారులకి, విద్యార్థులకి మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది, మీ మీద ఉండాల్సిన శని ప్రభావం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఆ శని ప్రభావం అనేది పోయినంత వరకు పోయిందనుకో, మళ్ళీ మీకు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఆ శని దోషం అనేది కొంచెం మనం దాన్ని శాంతం చేసేయాలి. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల ప్రయాణాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా దాంట్లో ప్రతిఫలం లేకోకుండా, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు రావటం, మరి స్త్రీలతో కొన్ని గొడవలు, భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, చికాకులు కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార అభివృద్ధికి కొంత ఇబ్బందులు కలగటం, ఉద్యోగ సమస్యలతో కొంచెం సతమతం కావటం, మరి ఎన్నెన్నో విధానాలుగా బాధపడే వాళ్ళందరికీ ఇప్పుడంటూ ఒక మంచి అవకాశం అనేది ఒకటి వచ్చింది. ఈ అవకాశాన్ని బట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎడుపోదామన్నా కూడా
చాలా వరకు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్టుగైతే మీ జాతకంలో చాలా వరకు అభివృద్ధి అవుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమం మీకు 100% మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటంటే ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి నీకు స్నేహాలు కూడా కొంచెం తగ్గించగాలి. స్నేహం వల్ల కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చిక్కులు, లేనిపోయిన కొన్ని అబద్ధాలైన నీ మీద మాటలు వేసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ తీయాలని కూడా చాలామంది కొంతమంది చూస్తున్నారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా, ఎడిపోదాం అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. ఆ నిదానంగా కొన్ని విషయాలను మీరు కొన్ని పూర్తి చేసినట్టుగైతే మీ జీవితంలో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఆ భగవంతుడు కృప వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు విజయం అనేది మీలో ఉంది. కాబట్టి ఏ విషయమైనా కూడా మీ విషయాలని ఎవరికైనా పబ్లిక్ చేయొద్దండి. రేపు చేసే పని, రేపు చేసే ప్లానింగు ఈరోజు ఎవరికి చెప్పి చేయొద్దండి. దానివల్ల మీరు చాలా వరకు ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఏమేమి ఉంది, ఏమేమి జరుగుతుంది అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సమ్మక్కాయ నమః. ఓం సారలమ్మాయ నమః. జై కొండదేవతాయ నమః. అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. కానీ ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు, ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు, దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ, ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు. మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగతి ప్రారంభమైంది. కాబట్టి ఈ 138 రోజులు ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ 13వ తారీఖు నుంచి 7వ నెల, వచ్చే నెల ఈ 13వ తారీఖు 7వ నెల నుంచి 11వ నెల 27వ తారీఖు వరకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వక్రగతి శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు, కొన్ని నియమాలు కొన్ని పాటించాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనకి ఏం పర్వాలేదులే, మనకి భగవంతుడు తోడే ఉన్నాడు, స్నేహితులు దగ్గరలో ఉన్నాడు, భగవంతుడు ఇచ్చినట్టుగా మనకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయిలే, ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుగైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకుండా అజాగ్రత్త వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, ఏ బిజినెస్లైనా కానీ, ఏ వ్యాపారంలో కానీ ఆశతూసి అడిగేయండి. తొందరపాటు వద్దు. మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది, మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం. దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది. మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది. ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి, తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి, మీకు ఎలాంటి శాతపడి చేసిరా, ఎలాంటి బాణావతి చేసిరా,
ఎలా వంటి పూజ చేసిరా, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో, ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు అక్కచెల్లెల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి, మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి, పూజాబలం వేసి, తమలపాకులు అంజన వేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.